వాసు గారు అంటే చైతు గారి సినిమాలన్నీ కూడా గతంలో చాలా సినిమాలు చేశారు, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. బట్ ఫస్ట్ టైం అంటే ఒక హ్యూజ్ అమౌంట్, బిగ్ అమౌంట్ చైతు గారి మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంటే మీరు స్టోరీని చూసుకొని ముందుకెళ్ళారా, లేకపోతే చైతు అండ్ వాళ్ళిద్దరి వాళ్ళిద్దరి పేరుని కాన్ఫిడెన్స్, లేకపోతే కెప్టెన్ గారి మీద కాన్ఫిడెన్స్, ఎట్లా ముందుకెళ్ళారు? అంత అమౌంట్ పెట్టాలంటే ఆలోచిస్తారు ఎవరన్నా కూడా. ఎవరు మిమ్మల్ని పుష్ చేశారు? 2 things ఉన్నాయండి. ఒకటి టీం మీద కాన్ఫిడెంట్, రెండోది దీంట్లో ఏదైనా పోయినా కూడా నేను చైతు గారిని వెళ్ళి సార్ నాకు దీంట్లో పోయింది ఇంకోటి చేద్దాం అన్నా కూడా ఆయన ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యే మనిషి. సో మాకు 2 కాన్ఫిడెన్స్లు ఉన్నాయి. ఒకటి టీం మీద వెరీ గుడ్ టీమ్, నవీన్ కానీ, దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ, చందు గారు కానీ, అంటే ఆల్ శ్యామ్ దత్ గారు కానీ వెరీ గుడ్ టెక్నీషియన్స్ ఉన్నారు, నాగేంద్ర గారు కానీ అందరూ ఉన్నాయి. సో అండ్ అట్ ది సేమ్ టైం గీతా ఆర్ట్స్ వెరీ స్ట్రాంగ్ టీమ్ ప్రొడక్షన్లోనే. సో ఇంతమంది ఉన్నప్పుడు తప్పు జరగదు, ఒకవేళ జరిగిన హీరో ఇంట్లో మనిషి, సో పర్వాలేదు అనేది. అండ్ కాదు, అండ్ ఆల్సో నేను చెప్పాలంటే కథని నమ్మారు. బికాస్ ఏంటంటే నా దగ్గరకు వచ్చే ముందు, చందు దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఈ కథ చేద్దామని. ఒకవేళ నేను నో చెప్పినా కూడా దే విల్ గో టు అనదర్ హీరో. వాళ్ళ కథ మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో డెఫినెట్లీ కథ మీద కూడా ఇన్వెస్ట్ చేశారు అండ్ ఇట్ పేడ్ ఆఫ్. అంటే మీకు స్టోరీ చెప్పినప్పుడు ఇది చేయాలా వద్దా అని ఏమైనా డైలమాలోకి వెళ్ళారా? ఎందుకంటే మొత్తం డిఫరెంట్ సినారియో కదా, సో ఆలోచించారా, లేకపోతే టైం తీసుకుంటారని ఏమైనా చెప్పారా? వెరీ ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. నాకు ఇంకొకటి క్యాజువల్గా అండి, నేను ఊరికి అందరూ బయట ఇంత బీభత్సం అరాచకం అంటున్నారు కదా ఈయన యాక్టింగ్, నాకు ఆన్ సెట్స్ ఎఫర్ట్లెస్గానే కనపడిందండి. సో నా పాయింట్ ఏంటంటే స్క్రిప్ట్ ఉంటే చాలు ఆటోమేటిక్గా అది డెలివరీ చేస్తారు ఈయన అనేది నా పాయింట్. అండ్ చెప్పాలి, బట్ డైరెక్టర్ ఇన్పుట్ నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు అందరూ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ గురించి బాగా చెప్తున్నారు, మంచి అప్లాజ్ ఇస్తున్నారు. నాకు ఇంకా చందు గుర్తుంది ఆన్ సెట్స్ నేను ఆ సీన్ చేసేటప్పుడు తనకు వచ్చిన కొన్ని ఇన్పుట్స్ చెప్పాడు. యు ఆర్ మిస్సింగ్ హర్ సో మచ్. ఇప్పుడు ఈ జైలు నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ తను వెళ్ళి హగ్ చేసుకోవాలి, అవన్నీ మీరు మీ మైండ్లో అది ఉన్నప్పుడు సడన్గా వచ్చి ఒక పెళ్లి కార్డు మీ ముందు వస్తే ఎలా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్, ఇలాంటి ఇన్పుట్స్ ఇవ్వటం వల్ల, అండ్ చందు అన్నట్టు స్క్రిప్ట్ ఐ థింక్ ఆన్ టేబుల్ ఉంటే డెఫినెట్లీ అందరూ వీ కెన్ డూ వండర్స్.